అందరికీ నమస్కారం అండి. మేము ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం దగ్గర నేలకొండపల్లి ప్రకృతాశ్రమం నుంచి వచ్చాము, సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మీటింగ్ అయిపోయిన తర్వాత మేము వెళ్తాము. మీరు కూడా వెళ్ళేటప్పుడు మనకి గేట్ దాటిన తర్వాత నుంచి మనం పరిసరాలు చూసుకుంటూ వెళ్తాం. ఇంటికి ఎదురుగా ఏమి గుద్దకుండా రోడ్డు పక్కన నడుస్తూ యాక్సిడెంట్ కాకుండా వెళ్తాం. రెండోది, ఆ రోడ్డు మాత్రమే కాకుండా మనం పక్కకి చూస్తూ ఉంటాం. అప్పుడు మనకి కొన్ని షాపులు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఏది మనకి పనికొచ్చే షాపు అనేది మీరు ఇవాళ గుర్తించండి. ఒక 100 షాపులు కనిపిస్తాయి. బయట బండి మీద అమ్మేవి ఉంటాయి. అందులో ఏది నా ఆరోగ్యానికి మంచిది అది ఒక లిస్ట్. రెండవది, ఏది నాకు అనవసరమైనది ఉన్నది అనేది ఒకటి చూడండి. ఆ చూసేటప్పుడు మనకి ప్రధానంగా పండ్ల షాపులు కనిపిస్తాయి. మంచివి, నాకు ఇమ్యూనిటీ పెరగడానికి ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్లు కానీ, పండ్ల షాపులు కానీ, కూరగాయల షాపులు కానీ, ఇవి మన జీవితానికి ఈరోజు మనకి గడవడానికి అత్యంత ప్రధానమైన విషయం. ఇక మిగిలినవి ఏంటి? బజ్జీల షాపులు, ఇంకా నూడిల్స్ కానీ, హోటల్స్ కానీ, హోటల్లో వాళ్ళు వండే పదార్థాలు కానీ, బట్టల షాపులు కానీ, బంగారం షాపులు కానీ, ఇంకా చాలా షాపులు ఉంటాయి. అవి ఏంటంటే, సరే బట్టల షాపులు ఇలాంటివి ఎప్పుడన్నా మనం 6 నెలలకో సంవత్సరానికో అలా చాలా ఎప్పుడో వెళ్ళే షాపులవి. మనం రెగ్యులర్గా మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సింది ఒక పండ్ల షాపు దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయంటే నేను ఒక కేజీ జామకాయలు కొనుక్కుంటాను, ఒక డజన్ అరటికాయలు కొనుక్కుంటాను. అది అలా ప్లాన్ చేసుకోవాలి. ఒక 500 ఉందంటే వెళ్ళి చీరల షాపులో ఇచ్చి రావడం, లేదా బంగారం దసరా వచ్చిందంటే బంగారం షాపులో ఒక 20,000 50,000 ఇచ్చి రావడం. ఇలాంటి పనులన్నీ మనం తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే అప్పుడు మనకి ఆహారానికి బడ్జెట్ చక్కగా ప్లాన్ చేసుకుని నెల రోజుల్లో మనం చక్కగా పిల్లలకి కానీ కుటుంబ సభ్యులకి కానీ మంచి ఆహారాన్ని అందించే వాళ్ళం అవుతాం. దీనికి మహిళలకి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది, మనం నిర్వర్తించాల్సింది. ఈరోజు బయట చాలా ప్రతి ఇంటిలో కూడా 2-3 రకాల డిసీజులు, దీర్ఘకాలిక డిసీజులు ఉన్న కుటుంబ సభ్యులు ఉంటున్నారు. వీళ్ళకి రావడానికి కారణం అనారోగ్యకరమైన ఆహారం తినటం వల్ల. కాబట్టి మహిళ అమ్మ బాధ్యత చాలా ఉంది, దాన్ని మీరందరూ ఒప్పుకోవాలి ఫ్రెండ్స్. మనదే బాధ్యత, అమ్మే కారణం. పిల్లవాడికి జ్వరం వచ్చిందంటే కారణం అమ్మ, జలుబు చేసిందంటే కారణం అమ్మ. ఏం పెడుతుంది, ఎందుకు ఆయనకి షుగర్ వచ్చింది, ఎందుకు ఆయనకి ఇంకా పెద్ద డిసీజ్ వచ్చింది అంటే ఏం వండుతుంది, ఏం చేస్తుంది. ఇందాక ఒక ఫస్ట్ పాయింట్ లో బయటికి వెళ్ళేటప్పుడు షాపులేంటి చూడండి అని అనుకున్నాం కదా. అవి చూస్తూ మనం వెళ్ళకూడని షాపులకి మనం ఆగాలి. అక్కడ అనారోగ్యకరమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టొద్దు, ఆరోగ్యకరమైన వాటికి ఖర్చు పెడదాం. ఈ 2వ పాయింట్ లో మనం వెళ్ళగానే ఫస్ట్ మనం గేట్ లోంచి బయట లోపలికి వెళ్తాం కదా, తలుపు తీసిన తర్వాత గుర్తు తెచ్చుకోండి వంటగది ఎలా ఉంది. వంటగదిలోకి వెళ్ళి నిలబడండి ఒకసారి. మనం అలాగే మీటింగ్కి వచ్చాం కదా, ఆ గుమ్మంలో నించుని చూడండి అలమరలో ఏమేం సరుకులు ఉన్నాయి, నాకు పనికొచ్చే ఎన్ని ఉన్నాయి, నాకు జబ్బు చేసే ఎన్ని ఉన్నాయి, నా కొడుక్కి జలుబు చేసే ఎన్ని ఉన్నాయి, నా భర్తకి షుగర్ రావటానికి ఏం పెడుతున్నా, బియ్యం డబ్బాలో తెల్ల బియ్యం ఉన్నాయా, ముడి బియ్యం ఉన్నాయా, కారం ఎంత పట్టించి 4 కేజీలు 5 కేజీలు పట్టించి సంవత్సరానికి పెట్టుంచుతారు కదా, ఉప్పు డబ్బా ఎంత ఉంది, నెలకి ఎంత కేజీ ఉప్పు వాడుతున్నాను, నూనె ఎన్ని కేజీలు ఉంది, 5 కేజీలు ఒకసారి తెప్పించి నాకు 50,000 జీతం, నేను 5-6 కేజీలు వాడుకోగలను, అది కరెక్ట్ కాదు. అలా చెక్ చేయండి. వంటగదిలో ఉన్న డబ్బాల్లో హానికరమైన పదార్థాలు ఏమున్నాయో వాటన్నిటినీ బయట పడేయండి, పర్వాలేదు, ఒక్కసారే కదా. ఒక కారం కానీ, నిలువ పచ్చళ్ళు కానీ ఏమున్నా కూడా
బాధపడకుండా పడేయండి, పర్వాలా. ఓ 4 కేజీలు మామిడికాయ పచ్చడి ఉన్న పడేయండి, పర్వాలేదు. ఇంకా మనం నెక్స్ట్ కొనేయన్ని కూడా అందులో వంటగదిలో అన్ని మంచిగా ఉండాలి. ఇక్కడ సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి మేము ప్రతి చోట ఒక డైట్ షీట్ అనేది అందరికీ చెప్తూ ఉన్నాము. అదేంటంటే, ఒకటి, మంచినీళ్ళు తాగాలి. రోజుకి 3 లీటర్ల మంచినీళ్ళు తాగాలి. ఇప్పుడు అందరికీ నీళ్ళ క్యాన్లు వస్తున్నాయి కదా, మంచినీళ్ళు ఫిల్టర్ వాటర్ అని తెప్పించుకుంటున్నాం కదా. 20 లీటర్ల క్యాన్ ఇంటికి వస్తుంది. 20 లీటర్లు ఉంటే ఇంట్లో 4 మనుషులు ఉన్నారు. 4 మనుషులు కలిసి 4 మూళ్ళు 12 లీటర్ల నీళ్లు తాగేయాలి. ఇంకా 8 లీటర్ల నీళ్లు ఉన్నాయి. అది మనం బియ్యంలో ఎసరికి కానీ, పప్పుకి కానీ, ఇంకా మిగిలిన పనుల కోసం ఉప్మా చేసేటప్పుడు కానీ, జావకి కానీ, మిగిలిన వాటికి ఉపయోగిస్తాం. అప్పుడు మనకి రోజులో ఆ 20 లీటర్లు ఖర్చు కావాలి. లేదు అంటే ఈ 12 లీటర్లు అయితే కంపల్సరీ అవ్వాలి. ఆ 8 లీటర్లలో మిగులుతాయి. ఆ వంటని బట్టి అవి ఎక్కువ ఖర్చు కావు. రెండో రోజుకి మిగిలితే ఆ నీళ్లు మాత్రమే మిగిలాలి. కానీ ఏమవుతుందంటే, వంటకి వాడాల్సిన నీళ్లు ఫుల్గానే ఖర్చు అయిపోతున్నాయి. మనం తాగాల్సిన 12 లీటర్లలో 6 లీటర్లే ఖర్చు అయినాయి అనుకోండి. అప్పుడు అక్కడ నీటిని పొదుపు చేయటం వల్ల మనకేం ఉపయోగం ఉండదు. రోజుకి 3 లీటర్లు కంపల్సరీ తాగండి. ఇంకా ఎక్కువ తాగగలిగిన వాళ్ళు ఇంకొక 1/2 లీటర్ తాగండి. పడగడుపున లీటర్ నీళ్లు, టిఫిన్ కి భోజనానికి మధ్యలో లీటర్ నీళ్లు, మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనానికి మధ్యలో లీటర్ నీళ్లు. ఇక్కడ మనకి టైం ఎక్కువ ఉంటది, కుదిరితే ఇంకో 2 గ్లాసులు ఎక్కువ తాగండి. సాయంత్రం తొందరగా తినేసి పడుకునే లోపు 2 గ్లాసుల మంచినీళ్ళు లేదా 1 గ్లాస్ మంచినీళ్ళు తప్పకుండా తాగండి. చిన్నపిల్లలకి వీటికంటే కొంచెం తగ్గించి నీళ్ళు ఇవ్వండి. రెండో పాయింట్, జ్యూస్. రోజుకి 2 గ్లాసుల జ్యూస్ కావాలి. ఉదయం 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు. రోజుకి 2 గ్లాసులు, నెలకి 60 గ్లాసులు. ఒకవేళ 10 గ్లాసులు కుదరలేదు, ఒక 5 రోజులు కుదరలేదు, 50 గ్లాసుల జ్యూస్ అయినాగా మనం తాగాల్సి ఉంటుంది. దీనివల్ల మనకేమొస్తుందంటే, విటమిన్స్, మినరల్స్, మైక్రో ఫైబర్ శరీరానికి అంది వ్యాధి రాకుండా శరీరం నుంచి మనల్ని కాపాడుకోవటం జరుగుతుంది. రక్తం శుభ్రంగా ఉంటుంది. మహిళలకి సంబంధించిన ఇబ్బందులు తొలగడానికి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల్లో రక్తహీనత లేకుండా ఉంటుంది. పిల్లలు వెంటనే జ్వరాల బారిన పడకుండా కూడా మనకి ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది. అలాగే పెద్దవాళ్లలో కూడా 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా ఎముక బలంగా ఉండడానికి, వాళ్ళు కూడా బీపీ షుగర్లతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు, అవన్నీ కూడా తగ్గడానికి ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది. ఈ జ్యూసులో ఒకటి మనకి ఆకు రసాలున్నాయి, కూరగాయల రసాలున్నాయి, పండ్ల రసాలున్నాయి. ఈ మూడిట్లో మీకు వీలైన జ్యూసులు తాగండి. పుదీనా, కొత్తిమీర, తులసాకు, మునగాకు, కరేపాకు, పాలకూర, కరేపాకు, గోధుమ గడ్డి, ఇట్లా మీకు ఏది వీలైతే అది ఇంట్లో పెంచుకొని వాటిని రసం తీసుకుని తాగాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇళ్లలో తులసి మొక్కలు ఉంటాయి పూజ కోసం, అది తుంచొద్దు అంటారు. మరి జ్యూస్ కోసం మీరు ఒక 4 మొక్కలు విడిగా పెంచండి. రోజు ఒక 10-20 తులసాకులు కూడా మనం వేరే జ్యూస్ తాగేటప్పుడు అవి కలిపి చేసుకోవచ్చు. లేదు ఓన్లీ తులసి రసం కూడా తాగొచ్చు. అలాగే మనం ఒక కరేపాకు చెట్లు ఒక 2 వేసుకుని, మునగ చెట్లు ఉంచుకుని ఉంటే మన రోజువారీ వాటికి ఏం చేయకుండా మనకి ఎప్పుడూ ఆకు రెగ్యులర్ గా ఉంటుంది. మునగాకు రసం తాగేటప్పుడు మాత్రం చిక్కగా తాగొద్దు, కొంచెం మీడియం గా ఉండాలి, జిగురుగా ఉంటది కాబట్టి తక్కువ ఆకు వేసుకోండి. కూరల్లో ఎక్కువ మునగాకు వేసుకోండి. ఇలా ఆకు రసాలు మీకు వీలైనంత వరకు రోజుకి 1 గ్లాస్ కానీ వారానికి 4 గ్లాసులైనా కూడా తాగండి. కొత్తిమీర జ్యూస్ బాగుంటుంది. ఎవరైనా తాగటానికి కొంచెం నిమ్మరసం తేనె కలుపుకొని తాగొచ్చు. పుదీనా కొత్తిమీర జ్యూస్ బాగుంటుంది, ఇందులో కొంచెం తులసాకు కలుపుకొని తాగొచ్చు. కరేపాకు, మునగాకు బాగుంటుంది. అలాగే గోధుమ గడ్డి, 8 రోజులు పెరిగిన గోధుమ గడ్డి రసం తీసుకుని జ్యూస్ తాగితే కూడా హిమోగ్లోబిన్ పెరగడానికి ఉపయోగపడుతుంది. వారానికి 5 రోజులైనా జ్యూస్ తాగండి, 1-2 రోజులు కుదరకపోయినా సరే. రెండవది, మనకి కూరగాయల రసం ఉంది. అందులో మనం క్యారెట్ జ్యూస్ తాగొచ్చు, బీట్రూట్ జ్యూస్ తాగొచ్చు. మహిళలకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా, ఏ ఉద్యోగం చేసే వాళ్ళకైనా కూడా ఈ జ్యూస్లు అనేవి చాలా మంచిది.
క్యారెట్స్ తినమన్నాం అనుకోండి, రోజు ఒక 1/2 కిలో క్యారెట్స్ కొన్నిసార్లు తినం. తిననప్పుడు మనకి ఇలా రసం తీసేసుకుని తాగడం మంచిది. బీట్రూట్ పచ్చడి ఎక్కువ తినటం వీలు కాలేదు, అలాంటి టైంలో కూడా మనం బీట్రూట్ జ్యూస్ చేసుకుని తాగొచ్చు. క్యారెట్, బీట్రూట్, టమాటా ఈ 3 కలిపి రసం తీసుకున్నా కూడా మహిళలకి చాలా ఉపయోగం, అలాగే పిల్లలకి కూడా. ఒకవేళ ఎవరన్నా బీట్రూట్ ఫ్లేవర్ నచ్చలేదు అంటే క్యారెట్, టమాటా జ్యూస్ తీసుకుని తాగండి. ఓకే, పండ్ల రసాలు ఇక మీకు ఇష్టమైనదైనా తాగొచ్చు. బత్తాయి జ్యూస్ కానీ, దానిమ్మ రసం కానీ, చెరుకు రసం, ఇట్లా మీకు ఇష్టమైన రసాలు ఏమైనా తాగండి. రోజుకి 2 గ్లాసులు, నెలకి 60 గ్లాసులు అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 50 తాగితే గుర్తుంటది, నేను ఒక 10 గ్లాసులు తాగలేదు, ఇవాళ జ్యూస్ తాగలేదు అనేది గుర్తొస్తుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక 12-1 గంట అవుతుంది కదా, పొద్దున్నుంచి ఒక పండేమన్నా తిన్నారా? ఏదన్నా ఒక జాంకాయ కానీ, ఎవరన్నా తిన్నవాళ్ళు ఉంటే చేయి పైకి లేపండి. ఓకే, ఒక జాంకాయ కానీ, కమల కానీ, ఒక బత్తాయి కానీ, ఒక అరటి పండు కానీ, ఒక 10 మంది 15 మంది మాత్రమే ఇక్కడ చెయ్యి పైకి లేపాం. మీ అందరికీ భక్తి లేదా? ఎందుకు తినలేదు? దేవుడిచ్చిన ప్రసాదం కదా. ఒక అరటి పండు కానీ, ఏదన్నా కాయలు కానీ, జ్యూస్ కానీ, ఇవన్నీ ఎవరిచ్చారు మనకి? దేవుడి ప్రసాదం, భూమాత ఇచ్చింది. సూర్యశక్తితో భూమాత జలంతో భూమిలో ఉన్న ఖనిజ లవణాలన్నీ తీసుకుని ఇచ్చిన ఆహారం అది మనకి. మరి ఎందుకు తినలేదు? మన భక్తి అంటే పొద్దున్నే లేచి దండం పెట్టుకోవటం కాదు, దేవుడిచ్చిన ప్రసాదాన్ని కాళ్ళకి నెట్టేసి పూరీలు తినుకుంటా, వేరే తినుకుంటా దేవుడికి దండం పెడితే దండం పెట్టినట్టు కాదు. పూజ దగ్గర గంట కూర్చుంటాను, పూజ అయ్యేసరికి నాకు 1 గంట అవుతుంది, 12 అవుతుందని కూర్చుని కళ్ళు తిరిగి పడిపోతున్న వాళ్ళు, హిమోగ్లోబిన్ లోపంతో ఉన్న మహిళలు చాలా మంది ఉన్నారు. దేవుడి దగ్గర 1 నిమిషం నుంచోండి, పర్వాలేదు. ప్లేట్ నిండా పండ్లు పెట్టుకుని ఒక 20 నిమిషాల సేపు నిదానంగా పండ్లు తినండి, అది పెద్ద గొప్ప పూజ. డైట్ షీట్ లో 3వ పాయింట్ మనకి పండ్లు ఉన్నాయి. 1 మంచినీళ్లు, 2 జ్యూస్లు, 3 పండ్లు. జ్యూస్ చూడండి కొన్నిసార్లు మనకి కుదరదు, తాగలేదు, కానీ పండ్లు మాత్రం ఒక పూట తప్పకుండా తినాలి. అది ఒక ఫుల్ మీల్స్ లాగా, ఒక టిఫిన్ లాగా. టిఫిన్ అంటే 2-3 ఇడ్లీలు తింటాం చూసారా, అంత లెవెల్లో బొప్పాయి, జామ, బొప్పాయి, కీర, దానిమ్మ, కర్బూజా, డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది, కివీ ఫ్రూట్ వస్తుంది. సీజనల్ గా ఏ పండ్లు వచ్చినా మీకు ఏమి ఇష్టమైనా సరే ఒక 2-3 రకాలు అలా ఉంచుకొని, ఒక కొబ్బరి ముక్క, 2 ఖర్జూరాలు, కాసని మొలకలు, ఇవన్నీ మనం చక్కగా ప్లేట్ లో పెట్టుకుని ఒక పూట ఆహారంగా తినాలి. ఉదయం తింటే చాలా మంచిది. ఉదయం కుదరకపోతే చూడండి, కుదిరిన వాళ్ళు మధ్యాహ్నం తినండి. మధ్యాహ్నం భోజనం లాగా భారీగా భోజనాలే తినాలని లేదు, చిన్నపిల్లల దగ్గర అలా ఉంటది. పిల్లలు కూడా అసలు మొలకలు ఇవన్నీ తింటే మధ్యాహ్నం భోజనంగా కూడా మనం పండ్లు తినొచ్చు. లేదు మధ్యాహ్నం కాదు అనుకుంటే సాయంత్రం తప్పకుండా పండ్లు తినండి. 6ంటికి, 6:30కి, 7 లోపు తినేస్తే మంచిది. 6, 6:30, 7 లోపే తినాలి. కొందరు 5:30కి తినేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా అన్నం తిన్నట్టుగా, ఒక చపాతీలు తిన్నట్టుగా కడుపు నిండిపోయింది, నాకు ఇంక ఇవాళ ఏమీ వద్దు, అంత బాగా పండ్లు తినేయాలి. రాత్రి పడుకునే లోపు 1-2 గ్లాసులు మంచినీళ్ళు తాగండి. మళ్ళీ ఆకలి అనిపిస్తే 1 గ్లాసు మజ్జిగ తాగండి. కొంతమంది ఫ్రూట్స్ తిన్న వాళ్ళు సరిపోను తినక అడుగుతారనమాట, అప్పుడు మజ్జిగ తాగండి, జావ తాగండి, మీ ఇష్టం. పండ్లు మాత్రం ఒక పూట తినాలి. రోజుకి ఎన్నిసార్లు తింటాం ఆహారం? 3 సార్లు. నెలకి ఎన్నిసార్లు తింటాం? 90 సార్లు. ఎందులో తింటాం? ప్లేట్ లో తింటాం. ప్లేట్ ని తెలుగులో ఏమంటారు? పళ్ళెమంటారు. ఎన్ని ప్లేట్లు తింటాం తెలుగులో? 90 పళ్ళాలు, 90 ప్లేట్లు. అందులో దేవుడి కోసం, దేవుడిచ్చిన ప్రసాదం ఎన్ని ప్లేట్లు తిందాం? తినట్లేదు సరే, ఎన్ని ప్లేట్లు తిందాం? 30 ప్లేట్లు, మినిమం 30 ప్లేట్లు. 90 ప్లేట్లు ఉన్నాయి కదా, 60 ప్లేట్లు ఉడికిని తినండి, 30 ప్లేట్లు. అంటే ఏదో దారిలో వస్తా ఒక బత్తాయి తిన్నాను, ఒక అరటికాయ తిన్నాను అట్లా కాదు. 2-3 బత్తాయిలు, 2 అరటికాయలు, టిఫిన్ నాకొద్దు అన్నంతగా అనమాట. అలా ఫుల్ మీల్స్ లాగా తినాలి. ఓకేనా? ఎంతమందికి మంచినీళ్ళు తాగడం కుదురుతుంది?
3 లీటర్లు. వెరీ గుడ్. ఎంతమందికి జ్యూస్ తాగడం కుదురుతుంది, ఇష్టపడుతున్నారు? ఇక తాగుదాం అనుకుంటున్నారు? మిగిలిన వాళ్ళకి మిక్సీ లేదా? చేసేసేవాళ్ళు లేదా? మీకు రాదా? ఓకే. ఎంతమంది ఫ్రూట్స్ తినటానికి ఓకే? 30 ప్లేట్లు ఫ్రూట్స్ తినటానికి ఓకే? ఇంకా హాస్పిటల్కి అవసరం లేదు. ఎవరో 2 చేతులు పైకి లేపారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ 3 పాయింట్స్. ఇందులో ఫ్రూట్స్ దగ్గర ఏంటంటే మనం అందులో మొలకలు, కొబ్బరి, ఖర్జూరాలు ఇవి కూడా కలిపేసుకుంటాం. ఈ 4వ పాయింట్ మజ్జిగ. మీకు గేదె పాలు దొరుకుతున్నట్లయితే దేశవాళీ ఆవు పాలు కానీ ఫ్రెష్గా మంచివి అనుకుంటే, లేదా మీరే నువ్వులతో కానీ పల్లీలతో కానీ అదే పాలు తయారు చేసుకుని తోడు పెట్టుకుని మజ్జిగ చేసుకుని దాన్ని కూడా మనం మజ్జిగ కానీ 1-2 గ్లాసుల మజ్జిగ తాగొచ్చు, జావ తాగొచ్చు. 4 పాయింట్స్. ఒక తెల్ల కాగితం తీసుకోండి, స్కెచ్ పెన్తో రాయండి. 1 మంచినీళ్లు, 2 జ్యూస్లు, 3 పండ్లు, 4 మజ్జిగ. ఎక్కడ పెడతారు? ఎక్కడ పెడతారు ఈ పేపర్ని? కిచెన్ లో మీరొక్కళ్ళే చూస్తారు. వంట చేసేది అమ్మ, ఇంకెవరు రారా గదిలోకి? అమ్మ ఒక్కతే. ఇంకెక్కడ పెట్టమంటారు చెప్పండి? మీరు చెప్పండి, ఎక్కడ పెడితే మీకు అనిపిస్తుంది? హాల్లో పెడితే. ఎందుకు? మేము వంటగదిలోకి వెళ్ళి చూస్తామనొచ్చు కదా. మేము కూడా వెళ్తామండి జ్యూస్ తీయటానికి, మేము కూడా చూస్తామనొచ్చు కదా. సరే, హాల్లో పెట్టమంటున్నారు. ఇంకొక ప్లేస్ కూడా ఉంది, హాల్లో పెట్టాలి. ఇంకోటి ఏంటంటే టీవీ పైన. టీవీ చూస్తూ ఉంటాం కదా గంటలు గంటలు. అప్పుడు టీవీ చెప్తుంది, నన్ను చూసింది చాలులే, ఒకసారి పైకి చూడు. అప్పుడు పైన పేపర్ అంటది, టీవీ చూసింది చాలు, లేసెళ్ళి మంచినీళ్ళు తాగు అని చెప్తుంది. తర్వాత జ్యూస్ తీయటానికి టైం లేదంటారు, విసుక్కుంటారు, పిల్లలకి ఫ్రూట్స్ కట్ చేసి ఇయ్యరు, సీరియల్స్ పక్కింటోళ్ళ గొడవలన్నీ చూస్తా గంటలు గంటలు కూర్చుంటారు కదా. అందుకని మనకి చాలా తప్పు పని టీవీ దగ్గర ఎక్కువ గంటలు కూర్చోవడం. దానికన్నా జీవితం ముందుకెళ్లే పని ఏంటంటే మనం జ్యూస్ తీయడం, పండ్లు కట్ చేసి ఇవ్వడం. సాధారణంగా ఎక్కువ మంది జెంట్స్ ఎక్కువ జాబ్ చేస్తూ కష్టపడుతూ ఉంటారు. మహిళలు, ఇంట్లో ఉన్న మహిళలు, గృహిణులు లాగా ఉన్న ఇంట్లోనే ఉన్న వాళ్ళం టీవీ వాళ్ళకి టైం ఎక్కువ ఇచ్చి ఇంట్లో వాళ్ళని అశ్రద్ధ చేయటం చాలా తప్పు. దాని ఫలితంగానే ఈరోజు హాస్పిటల్స్ తిరగాల్సి వస్తుంది. మూల కారణం మనమే. అమ్మ మారాలి ఫ్రెండ్స్. ఇంకొక ప్లేస్ ఏంటంటే డైనింగ్ టేబుల్ యూజ్ చేస్తున్న వాళ్ళైతే ఆ పేపర్ ని మనం డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టొచ్చు. అప్పుడు మనకి ఆ పేపర్ చూసినప్పుడు ఈరోజు 3 లీటర్ల నీళ్లు తాగలేదు అని గుర్తొస్తుంది. అంటే టిఫిన్ కి కూర్చున్నప్పుడే లీటర్ నీళ్లు తాగకుండా నువ్వు టిఫిన్ కి వచ్చేసావు అని గుర్తొస్తుంది. జ్యూస్ తాగాక 2-3 రోజులైంది, అమ్మ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఏంటి నువ్వు నాకు జ్యూస్ ఇవ్వట్లేదు అని అనలేము కదా. అప్పుడు ఏం చేయాలి? ఎవరికి వ్యక్తిగత బాధ్యత అనేది కూడా కొంచెం ఉండాలి. ఫ్రూట్స్ జ్యూస్ అన్ని ఉన్నాయా లేదా, ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయన్నా లేదా అని అమ్మ నాన్న ఇద్దరు కూడా కొంచెం పరస్పర సహకారంతో మాత్రమే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మేము డైట్ షీట్స్ ఇచ్చినప్పుడు షుగర్ తగ్గడానికి అని పుదీనా, కొత్తిమీర జ్యూస్ ఇవన్నీ తాగుతూ ఉంటారు. తాగిన తర్వాత ఒక 1-2 నెలలు అయిన తర్వాత కొంచెం తగ్గుముఖం పడతాయి. సింటమ్స్ తగ్గగానే ఏం చేస్తారు? తగ్గిందిలే అని నాన్న జ్యూస్ అడగడం మానేస్తారు. అమ్మ కూడా తగ్గిపోయిందిలే ఇంకా అని అమ్మ కూడా జ్యూస్ వేయటం మానేస్తుంది. అలా మానేసిన మళ్ళీ 2-3 నెలల తర్వాత ఆహార నియమాలు ఎప్పుడైతే మారినాయో మళ్ళీ వ్యాధి అనేది రావడం అనేది మళ్ళీ పెరుగుతూ ఉంటది అనమాట. షుగర్ వచ్చింది, 2 నెలలు పోయింది, మంచిగానే ఉంది. పోయిన తర్వాత మళ్ళీ అన్యాయంగా తింటాం మొదలు పెట్టారు, మళ్ళీ వచ్చింది. అంటే సంవత్సరానికి 6 నెలలు షుగర్ వ్యాధితో, ఒక 6 నెలలు ఆరోగ్యంతో, ఇట్లా ఒక 5-6 సంవత్సరాలు గడిచేసరికి ఏమవుతుందంటే శరీరంలో ఉన్న అన్ని అవయవాలు కూడా క్షీణిస్తూ ఉంటాయి. షుగర్ అనేది ఒక ప్యాంక్రియాస్ విషయం ఒకటే కాదు, శరీరంలో ఉన్న అన్ని కణాలు కూడా అనారోగ్య పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏం చేయాలంటే డైట్ షీట్ ఎప్పుడూ మానకండి. మీరు రోజుకి 1 లీటర్ తక్కువ చేస్తే ఈ రోజు 3 లీటర్లు, ఎవరు 50 కేజీలు ఉన్న వాళ్ళు 3 లీటర్లు తాగాలి. మరి 60 కేజీలు ఉన్న వాళ్ళు, 70-80 కేజీలు ఉన్న వాళ్ళు మరి 3.5-4 లీటర్లు తాగాల్సిన వాళ్ళు, వాళ్ళకి 3 లీటర్లు సరిపోవు. నేను ఉదాహరణకు ఒక
50 కేజీలు ఉన్న మనిషి గురించి మాట్లాడుతున్నా. రోజుకి 1 లీటర్ తక్కువ చేస్తే నెలకి ఎన్ని లీటర్లు? 30 లీటర్లు. ఎన్ని డబ్బులు ఆదా అయింది? 30 రూపాయల. ఫ్రెండ్స్, డైట్ షీట్ రెగ్యులర్ గా పాటిస్తూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ప్రకృతి చికిత్సలు అనేవి చాలా ఉపయోగమైనవి మహిళలకి కానీ పిల్లలకి కానీ ఎవరికైనా. ఇప్పుడు ఆడపిల్లల్లో చిన్న పిల్లల దగ్గర నుంచే గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. చూడండి, వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనడం, గర్భసంచిలో గడ్డలు రావడం, ఓవేరియన్ సిస్ట్, గర్భసంచి మందం అయిపోయింది, ఫ్యాటీ లివరు, బ్రెస్ట్ లో గడ్డలు రావడం, ఇవన్నిటికీ తినకూడని పదార్థాలు అనేవి చాలా ఇంపార్టెంట్ విషయం. మనం రోజు ఉదయం ఇల్లు ఉడ్చుకొని చాటలోకి మట్టి తీసి బయట పడేస్తాం. మళ్ళీ చాటలోకి కొంచెం ఇసుక తీసుకొచ్చి మట్టి తీసుకొచ్చి ఇల్లంతా జల్లుకుంటా వచ్చామనుకోండి, ఎలా ఉంటుంది? చాలా తప్పు. ఏంటి, తెలివి లేదా? ఇప్పుడే కదా ఊడ్చావు, ఎందుకు మట్టేస్తున్నావు అని ఒక కామన్ సెన్స్ అనేది, కనీస బాధ్యతతో మనం ఉంటాం. మరి శరీరాన్ని శుభ్రం చేసుకునే దగ్గర మంచినీళ్ళు తాగితే మంచిది, జ్యూస్ తాగితే మంచిది అని ఇవన్నీ చేసుకుంటా మళ్ళీ టీలు తాగుతా, పచ్చళ్ళు తింటా, మాంసాలు తినుకుంటా, మసాలాలు ఎక్కువ తినుకుంటూ ఇది చేసినప్పుడు అది ఇంట్లో మట్టేసిన దాంతో సమానం కాదా? ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం వచ్చినప్పుడు మళ్ళీ శుభ్రం చేసిన శరీరాన్ని మళ్ళీ పచ్చడేసుకుని తినేసరికి ఉప్పు పెరిగిపోతుంది కదా. అలా తినకూడని పదార్థాలు అనేది 5వ పాయింట్. డైట్ షీట్ లో 4 పాయింట్లు ఇందాక రాసి గోడ మీద పెట్టుకోమని చెప్పాం. 5వ పాయింట్ తినకూడని పదార్థాలు మానేయాలి. ఏ జబ్బుకైనా సరే ఇది కూడా ఒక ముఖ్యమైన పాయింట్. మరి ఇది ఎవరెవరు ఏమేం చేస్తున్నారు? టీ రోజుకి ఎన్ని కప్పులు తాగుతారు? 2 కప్పులు తాగుతున్నారా? 2 కప్పులు తాగే వాళ్ళు చేయి పైకి లేపండి. ఓకే. జ్యూస్ తాగుతారా అంటే ఇందాక 10 మంది కూడా లేపలేదు. టీ మొత్తం అందరం రోజుకి 2 కప్పులు. నెలకెన్ని? రోజుకి 2 అంటే ఎక్కువేం కాదు, 2 కదా. ఎంత కప్పే, ఎంత కూడా కాదు, ఇంతే అని చెప్తారు. ఇంతే. నెలకి 60. సంవత్సరానికి ఎన్నండి? 720 కప్పులు. ఈ తపస్సు ఎంతకాలంగా జరుగుతుంది? ఒక 10 ఏళ్ళు ఇలాగే చేశారనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 7,200. 20 ఏళ్ళకి 14,400. 30 ఏళ్ళు చేస్తే 21,600 కప్పులు. 2 కప్పులేనా? ఎక్కువేం తాగమండి, 2 కప్పులే కాదు కదా. 20,000 స్పూన్ల టీ పొడి ఎన్ని బస్తాలు? మీరు ఇల్లు చెయ్యండి. ఇంటి దగ్గర ఏదో ఒక ఇల్లు కడతా ఉంటారు, అక్కడ ఇసుక ఉంటుంది. 1 స్పూన్ తీసుకుని వెళ్ళండి. ఇలా 20,000 స్పూన్లు, ఇలా పనిష్మెంట్ అనమాట. ఒక 10 స్పూన్లు కూడా వేయాలంటే ఇది వద్దులే, నాకు అర్థమైంది, నాకు వద్దు. 20,000 స్పూన్ల పంచదార. ఓ 30 సంవత్సరాల్లో అన్ని బస్తాల టీ పొడి పంచదార శరీరంలో పంపిస్తూ నా ఎముక బరువు తగ్గిపోయింది, నా మోకాలు నొప్పి వచ్చింది, నాకు బీపీ వచ్చింది. ఇవన్నీ ఎవరు చేశారు? ఎవరంతట వాళ్ళు చేసుకుని నష్టపెట్టుకుని 100-150 ఏళ్ళు బతకాల్సిన చోట, సారీ నేను ఇంకెక్కువ చెప్పానా? 100-130 అనొచ్చా? 150 అందాం. 100-150 ఏళ్ళు బతకాల్సిన చోట, అంటే మధ్యలో ఉంటది కదా నెంబరు, పైకి చెప్పేస్తున్నా. 100-150 ఏళ్ళు బతకాల్సిన చోట ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసుకుంటా జబ్బులు తెచ్చుకుని 60 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతా ఉన్నాం. తప్పే కదా. ఇంకా ఏం తప్పులు చేస్తున్నారు? పచ్చడి రోజుకి 1 స్పూను, నెలకి 30 స్పూన్లు, సంవత్సరానికి 365. అంటే శారీరక శ్రమ చేసే మనిషి ఒక పచ్చడి తిన్నాడా, ఉప్పు తిన్నాడా ఆయన వేరే విషయం, ఆయనకి చెమట పట్టింది. నీడ పట్టున స్లాపుల కింద ఏసీ రూముల్లో పని చేయకుండా చెమట పట్టకుండా బతుక్కుంటూ ఇంతింత పచ్చళ్ళు ఎందుకు తింటున్నారు? ఇది ఒక తప్పు. మాంసాహారం వారానికి ఎన్నిసార్లు? ఒకసారి అనుకుందామా? వారానికి ఎన్నిసార్లు తింటారు మాంసాహారం? మీరే కదా తెచ్చేది. మీరు తేపోతే వీళ్ళు ఎట్లా వండుతారు చెప్పండి? ఎన్నిసార్లు వేస్తున్నారు వారానికి? అసలు చెయ్యి ఎత్తట్లేదు, వద్దులే అని, బాగా వదిలేని ఎత్తట్లేదు. టీలకి జ్యూసులకి ఏం కాదనిపించింది, ఇదేదో తప్పులాగా ఉంది, ఎందుకు వచ్చిందని. వారానికి ఒకసారి అనుకుందాం. నెలకి సంవత్సరానికి 48 సార్లు.
సరే, ఇందులో ఏంటంటే జీన్ మాడిఫైడ్ ఫుడ్ తినమాకండి, బాయిలర్ ఎగ్, బాయిలర్ చికెన్ తినమాకండి. ఇక్కడ వారానికి ఒకసారి, నెలకి 4 సార్లు, సంవత్సరానికి 48 సార్లు కదా. మరి 2 నెలలకు ఒకసారి తింటే సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది? 6 సార్లు. 3 నెలలకు ఒకసారి తింటే సంవత్సరానికి 4 సార్లు. ఈ 3 సార్లు 4 సార్లు సేఫ్. నేనేమంటున్నానంటే ఇప్పుడు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ తరపు గాంధీ గారు చెప్పిన ప్రకారం అయితే అసలు జీవహింస మహాపాపం, అసలు తినేయవద్దు. లేదంటారా ఇట్లా ఇంత ఎక్కువ హింస చేయమాకండి, మన ప్రాణాలు మనం కాపాడుకోవాలన్నా కూడా ఈ మసాలాలు ఆపేయండి అని చెప్పడానికి చాలా తక్కువ చేయండి, సంవత్సరానికి తక్కువ సార్లు తినండి అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ మీరు తక్కువ సార్లు తేయటానికి మీకు ఓకేనా? అందరు రాజకీయ నాయకుల్లాగా ఉన్నారు, చెప్పండి, మీరే కదా డబ్బులు పెట్టేది. మీకు ఓకేనా? మీకు ఓకేనా? వాళ్ళు తేపోతే వాళ్ళు పచ్చళ్ళకి కారం పట్టి ఎక్కువ ఓకేనా? ఉప్పు బస్తాలు తయారు, టీ పొడి ప్యాకెట్లు తయారు తేమాకండి. మీరు కాగితాలు రాసిస్తారు సరుకులు, అవి తీసుకురా ఇవి తీసుకురా అని. మీరేం చేస్తారు? అన్ని కట్ చేయండి. పంచదార 3 కేజీలని రాశారనుకోండి, 1/2 కిలో తీసుకెళ్ళి అడబడేయండి. ఓకేనా? ఏంటి 1/2 కిలో తెచ్చావు, నేను ఎట్లా నడపాలి ఇల్లు? నడపండి. వాళ్ళు తేపోయినా కూడా, పంచదార తేపోయినా నడపండి. అలా నేర్చుకోవాలి. అప్పుడు నేర్చుకుంటే మన పిల్లలకి జబ్బులు రాకుండా ఉంటాయి. ట్రై చేస్తారా? సరే, ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, వెళ్ళగానే వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేస్తారు? టీలో కూల్ డ్రింక్లో తెచ్చిస్తారు. ఒక ట్రే పట్టుకొని, ఇక ఒక 2 పిల్లలు అమ్మ నాన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు. చక్కగా కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, అందులో స్టాక్ ఉంటుంది. ఓ 3 లీటర్లు 5 లీటర్లు నవ్వే వాళ్ళందరిలో ఉన్నట్టుంది, అక్కడ ఉంటాయి. అమ్మ ఏం చేసింది? 4 గ్లాసుల్లో పోసి, రెడీమేడ్ అనమాట, వచ్చిన వాళ్ళకి మజ్జిగ చేసి ఇవ్వడమో మంచినీళ్ళు వేయడమో బెస్ట్ అనమాట. ఓ నిమ్మకాయ పిండి అసలు ఏమి కలపకుండా ఇవ్వండి, బెస్ట్. కూల్ డ్రింక్లు 4 గ్లాసులతో ఆ ఇంటి ఆవిడ గుమ్మంలో ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఫేస్ ఫీలింగ్స్ ఏంటి? అమ్మా నాన్న నవ్వు మొహం, పిల్లలు పిట్టమాక్స్ లైట్ లాగా వెలిగిపోతున్నాయి. ఏదో జ్యూస్ వచ్చేసింది తాగేద్దామని. అంటే జ్యూస్ చల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది, ఇష్టపడతారు. కూల్ డ్రింక్స్ అనేసరికి ఇష్టపడతారు. వీళ్ళు తలా గ్లాసు వద్దండి ఇప్పుడే టిఫిన్ చేసామండి, అదండి ఇదండి అని తాగేశారు. తాగేసిన తర్వాత వీళ్ళు ఒక అరగంట అయినా కూడా వాళ్ళు వచ్చిన పని అవ్వలేదు, ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఆ ఇంటి ఆవిడ ఏం చేసింది? అయ్యో వీళ్ళు వచ్చి చాలాసేపు అయింది, మళ్ళీ పిల్లలకు ఆకలేస్తుందేమో, ఇంకా ఉన్నాయి కదా సర్దిపెట్టిలో, దాన్ని సేల్ చేసేస్తే పోద్దని మళ్ళీ ఇంకో 4 గ్లాసులు పోసి మళ్ళీ గుమ్మంలో ప్రత్యక్షమయ్యారు. మళ్ళీ చూసేసరికి వీళ్ళకి ఏమనిపిస్తుంది? వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ తనకొచ్చేసింది. అమ్మో ఏంటండి ఇంట్లో అన్ని మాకే పెట్టేస్తున్నారు, వీళ్ళెంత మంచోళ్ళు, మన పట్ల ఎంత మర్యాదగా ప్రవర్తించారు అని చాలా సంతోషపడిపోయారు. చాలా థ్యాంక్స్ అండి, వద్దండి ఇప్పుడే తాగాం కాదా ఇదా అని ఏం చేశారు? తాగేశారు. తర్వాత ఇంకొక సందర్భం చూడండి. వాళ్ళు ఆ ఇంటి ఆవిడ 4 గ్లాసుల్లో ఒక పదార్థం తీసుకుని వచ్చారు, పురుగు మందు 4 గ్లాసులో పోసుకొచ్చి ఆవిడ గుమ్మంలో నుంచునేసరికి అప్పుడు ఏం జరుగుతుంది? కోపం వస్తుంది చూసిన వాళ్ళకి. ఏంటండి ఇదేం మర్యాద, మాకేంటి పురుగు మందు ఇస్తున్నారు అని గొడవ పెట్టేసుకుని, బాగా గొడవ ఎక్కువైపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని 4 తన్నేసి, ఆ ఇంట్లో కర్ర ఎక్కడ ఉందనేది వాళ్ళ 4 తన్ని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి, అంటే హత్యా ప్రయత్నం చేశారు. ఆ దారిలో పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు వేసి అప్పుడు ఇంటికి వెళ్తారు. ఏం తక్కువైంది మర్యాద? ఇందాక కూల్ డ్రింక్ గ్లాసులు ఇస్తే తీసుకుని తాగారు కదా, ఇప్పుడు మీరందరూ ఎవరొకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఇస్తారు, అందుకే చెప్తున్నా. తాగారు కదా, మరి పురుగు మందు ఇస్తే ఎందుకు కోపం వచ్చి గొడవ పెట్టుకున్నారు? ఏం మర్యాద తక్కువైంది? జ్యూస్కి నువ్వు పురుగు మందు గ్లాస్కి అంటే, జ్యూస్కి కాదు, కూల్ డ్రింక్కి పురుగు మందుకి. కూల్ డ్రింక్లో కలర్ ఉంది, అదేంటండి అసలు పురుగు మందులో కలర్ లేకుండా ఇచ్చారు, అదే మర్యాద తక్కువైంది. అక్కడ కూల్ డ్రింక్లో పంచదార ఉంది, ఇక్కడ పురుగు మందులు పంచదార కలపకుండా ఇచ్చారు, అదేనా?
అదేనా మీ బాధ? చెప్పండి, మీ బాధ కానీ నా బాధ కానీ ఏంటి? అంత ఘోరంగా బతుకుతున్నాం. ఎక్కడ పెళ్ళుందని వెళ్ళినా, ఎక్కడ భోజనాలు ఉన్నాయన్నా నాకు పనికొచ్చేది ఏంటి, నేనేం తినాలి అని మాత్రమే సెలెక్ట్ చేసుకుని తినాలి. ఈ తినకూడని పదార్థాలు అనేవి చాలా ఇంపార్టెంట్. మహిళలకి కానీ, పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, రిటైర్ అయిన వాళ్ళకి కానీ, ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ, కాలేజ్ పిల్లలకి కానీ, ఎవరికైనా సరే మంచినీళ్ళు, జ్యూస్లు, పండ్లు, మజ్జిగ ఇవే మంచివి. ఇవి మనం ఎప్పుడు చేస్తూ ఉంటే మంచిది. ఇక ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏంటంటే ప్రకృతి చికిత్సల్లో ఒకటి మనకి యోగా బాగా ఉపయోగపడుతుంది. యోగా ఫర్ డయాబెటీస్ అనే ఆసనాలు చూడండి, యోగా ఫర్ థైరాయిడ్ ప్రాబ్లం, యోగా ఫర్ ఒబెసిటీ, యోగా ఫర్ బీపీ. రోజు అరగంట నుంచి గంట సేపు యోగా చేస్తే చాలా మంచిది. గంట ఒకేసారి చేయను అంటే ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట యోగా చేయండి. రెండోది తడిపట్టీలు ఉపయోగపడతాయి. కర్చీఫ్ తడిపి నుదురు మీద పెట్టుకోవడం, కళ్ళ మీద పెట్టుకోవడం హార్మోన్స్ బ్యాలెన్స్ అవడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి ఒకటి. రెండు, తడిపట్టి గొంతు మీద థైరాయిడ్ గ్రంథికి మంచిది. హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి ఒక కర్చీఫ్ చన్నీళ్లలో ముంచి కొంచెం నీళ్లు పిండి చల్లగా గొంతు మీద పెట్టుకోండి. మూడవది, తడిపట్టి పొట్ట మీద మట్టి పట్టీలు వేస్తారు, మనందరికీ కుదరదు కాబట్టి టవల్ తడిపి నీళ్లలో పిండేసి 2-3 మడతలేసి కింద పొట్ట మీద బారుగా పెట్టుకోండి. ఇది మహిళలకి ఉపయోగం. ఇప్పుడు చూడండి, ఆడపిల్లలు 15 సంవత్సరాల లోపు, 20 సంవత్సరాల లోపు ఆడపిల్లలు నెలసరి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి కూడా తడిపట్టి పొట్ట మీద ఉపయోగపడుతుంది. తడిపట్టి మోకాల నొప్పి ఉన్న వాళ్ళకి తడిపట్టి వేసుకోవాలి. ఇక వేడి పట్టీలు ఏంటంటే నొప్పున్న చోట వేడి కాపడాలు కావాలి. అది వేడి నీళ్ళల్లో కర్చీఫ్ తీసి మోకాల మీద పెట్టుకోవచ్చు. హాట్ వాటర్ బ్యాగ్స్ అని అమ్ముతారు, అందులో వేడి నీళ్లు పోసుకొని నొప్పున్న చోట పెట్టుకోవచ్చు. నొప్పున్న చోట తడిపట్టి, వేడి కాపడం, ఆయిల్ మర్దన, మట్టి పట్టి, ఈ 4 అంశాలు ఉపయోగపడతాయి. ఇంకా మహిళలకు ఏంటంటే తొట్టి స్నానాలు ఉపయోగపడతాయి. పిల్లలు పుట్టట్లేదని బాధపడే వాళ్ళు, డేట్స్ రెగ్యులర్ గా రావట్లేదనే వాళ్ళు, కొంచెం ఓవరీ సిస్ట్ ఉంది, సిస్ట్ సైజ్ తగ్గాలి అనేవాళ్ళు ఒక బట్టలు నానబెట్టే టబ్ తీసుకోండి. ఆన్లైన్లో అయితే మనకి డిజైనింగ్ టబ్స్ ఉంటాయి. అవి టబ్ బాత్ చేయడానికి వీలుగా ఒక 20 నిమిషాలు టబ్లో కూర్చోవటానికి వీలుగా ఉంటాయి, వెనక్కి ఆనుకోవడానికి. లేదు అంటే పెద్ద టబ్ ఉంటుంది ఇళ్లలో బట్టలు నానబెట్టేవి, అందులో సగానికి గోరువెచ్చని నీళ్లు పోయండి. కాళ్ళు బయట పెట్టి టబ్లో కూర్చోవాలి. పొట్ట కింద బొడ్డు భాగం వరకు నీళ్లు గోరువెచ్చని నీళ్ళల్లో ఉండాలి. ఇది యూటిరస్ కి చాలా మంచిది. ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి కానీ, డేట్స్ రాని వాళ్ళకి కానీ అది మంచిది. ఫ్రెండ్స్, తడిపట్టి, టబ్బాత్, వేడి కాపడం, యోగా, ప్రాణాయామ, ధ్యానం ఇవన్నీ కూడా చెయ్యాలి. కొన్ని పదార్థాలు ఏంటంటే ఇందాక నేను జ్యూసులు చెప్పిన ఏమో అవి మందులాగా ఉపయోగపడతాయి, కానీ చూస్తానికి మనకి ఆహారం లాగానే ఇష్టంగా మనం తాగేయచ్చు. ఇక కొన్ని ఉంటాయి, పసుపు, ఇది మనం ఒక ఔషధం లాంటిది అనమాట. ఇది మనం ఒక 1/2 గ్లాసు మజ్జిగలో ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని, లేదా 1/4 స్పూన్ అయినా సరే, చూడండి మీరు తాగలిగే పద్ధతిలో అది వేసుకుని రోజు తాగితే మంచిది. ఒక 1/2 గ్లాస్ మజ్జిగలో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని, ఆ పసుపు మనం షాపులో కొనే పసుపు కాదు, అది ఒక ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ పచ్చి పసుపు అని అమ్ముతారు. పసుపు కమ్ములు బయటికి తీసిన తర్వాత అట్లాగే ఎండబెట్టి ఇస్తారనమాట. ఎండబెట్టి పసుపు కొడితే అది పచ్చి పసుపు అంటారు. దాంట్లో అవి ఔషధ గుణాలు ఉంటాయి, మనకి ఇమ్యూనిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా పసుపు ఉడకబెట్టేసి బాగా ఎండబెట్టి పసుపు పట్టిన పసుపు కాకుండా పచ్చి పసుపు అని అడగండి. మీరు కూడా ట్రై చేయండి. పసుపు మొక్కలు ఇంట్లో పెంచుకొని వాటిని కూడా దంచుకొని మనం జ్యూస్ చేసుకొని తాగొచ్చు. పసుపు. రెండోది మెంతి పిండి, ఒకటి మహిళలకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఉపయోగం. మెంతులు తెచ్చుకొని పొడి చేసుకుని ఒక వారానికి సరిపోను చేసుకుంటే ఒక 1/2 స్పూన్ నుంచి 1/4 స్పూన్ దాకా మజ్జిగలో, ఇప్పుడు గ్లాస్ మజ్జిగలో మనం కలిపామనుకోండి నీళ్లు మొత్తం చేదవుతి, అట్లా కూడా తాగొచ్చు. లేదు అన్ని ఎక్కువ వద్దు అంటే 1/2 గ్లాస్ మజ్జిగలో, లేదు మజ్జిగ తాగే అలవాటు లేదు, అసలు మజ్జిగ మాకు దొరకవు, అన్ని ప్యాకెట్ పాలే, మాకు నమ్మకం లేదు అంటే చక్కగా నీళ్ళల్లో కలుపుకు తాగండి మెంతి పిండి. ఓకేనా? నెక్స్ట్ అవిసె గింజలు దోరగా వేయించుకుని పొడి చేసుకుని మనం నీళ్ళల్లో మజ్జిగలో లేదా ఫ్రూట్ సలాడ్స్ లో వేసుకుని తినేయచ్చు. పసుపు, మెంతిపిండి, అవిసెలు, చియా సీడ్స్ అని అమ్ముతారు.
అవి ఒక 20 నిమిషాలు నానబెట్టిన తర్వాత మనం ఫ్రూట్ సలాడ్స్లో కానీ వెజిటబుల్ సలాడ్స్లో కానీ అది డ్రెస్సింగ్ లాగా వేసుకుని ఒక 2-3 స్పూన్ల వరకు మనం తీసుకోవచ్చు. లేదా మజ్జిగలో కలిపేసి లేదా నీళ్ళల్లో కలిపేసైనా కూడా మనం అవి కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నల్ల నువ్వులు అనేవి మహిళలకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఉపయోగం. నల్ల నువ్వులు కొంచెం చేదుగా అట్లా ఉంటాయి, పర్వాలేదు. వాటిని దోరగా వేయించి పొడి చేసుకుని కూరలు వండేటప్పుడు మనం నూనె వేయకుండా లేదా చాలా తక్కువ నూనెతో వండిన ఇంత నువ్వుల పొడి వేసుకున్నాం అనుకోండి, ఆ కూర కొంచెం నువ్వుల టేస్ట్ ఉంటుంది, దాన్ని ఇష్టపడాలి. మనం కాకరకాయ కూర చేదు ఎట్లాగో ఇష్టమే కదా, ఈ పొట్లకాయ కానీ బీరకాయ కానీ ఏ కూర చేసుకుని ఇంత నువ్వుల పొడి వేసుకుంటే మంచిది. బాగా నల్లగా ఉన్న నువ్వుల్లో కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. 900 మిల్లీగ్రాములు, 100 గ్రాముల నువ్వుల్లో 900 మిల్లీగ్రాముల కాల్షియం మనకు ఉంటుంది. ఎముక స్ట్రాంగ్ గా ఉంటేనే రక్తం ఉత్పత్తి అనేది బాగుంటుంది. కాబట్టి నువ్వులు తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి. లేదంటే కొంచెం దూరగా ఉన్న నువ్వులు, తెల్ల నువ్వులు కొనమాకండి, షాప్ వాళ్ళని అడగండి కొంచెం దూరగా ఉన్న మేము తీసుకుంటామని. అంటే సింగిల్ పాలిష్ రైస్ ఎట్లాగో కొంచెం అట్లా మరీ నలుపు లేకుండా ఉన్న నువ్వులు మనం పొడి చేసుకుని ఉండలు చేసుకుని ఖర్జూరాల్లో కలిపేసి ఉండ చేసుకుని నువ్వులు ఆ రూపంలో తీసుకోవచ్చు. తర్వాత అన్నం తినేటప్పుడు మొదట తినే అన్నం కానీ తర్వాత కానీ కొంచెం అన్నంలో ఇంత నువ్వులు పొడి వేసుకుని అన్నం కలుపుకొని 2-3 ముద్దలు అన్నం అలా తింటే మంచిది. 3 మనం కూరల్లో వేసుకోవటం మంచిది. నువ్వులు అట్లా ఎక్కువ వాడండి, కాల్షియం ఎక్కువ కావాలి. రెండవది మనకి మళ్ళీ మునగాకు, తోటకూర, ఈ రెండిట్లో కాల్షియం ఎక్కువ ఉంది. తోటకూర వారానికి 2-3 రోజులైనా తోటకూర వాడండి. అలాగే మునగాకు జ్యూస్కి కష్టమైన వాళ్ళు ఏ కూర వండినా ఇంత మునగాకు మనం కూరలో వేసేసుకోవాలి. టమాటా కూర కానీ, పప్పు కానీ, పెసరపప్పు చారు కానీ ఏది చేసినా కూడా ఇంత మునగాకు మనం ప్రతిరోజు వేసుకుని అలా కాల్షియం శరీరానికి అందేలా చూడాలి. అలాగే మునగకాయలు ఇంట్లో చెట్లు ఉండేలా చూసుకోండి. ఎక్కువ మునక్కాయలు మనం ఇప్పుడు కాయ 10 రూపాయలు అంటున్నారు, కొనుక్కుందాం. ఇంట్లో చెట్లు కూడా ఉండేలా చూసుకుని, లేదా ఇక్కడ ఇళ్లలో చెట్లు ఉంటాయి చూసారా, వాళ్ళ దగ్గర కొనుక్కుంటే కాయ 5 రూపాయలకి ఇస్తారు. అలా ఒక 10 కాయలు అలా తెచ్చుకోవచ్చు. ములక్కాయలు ఎక్కువ వాడండి. ఇప్పుడు ఏం చేయాలంటే టమాటా ఒక 1/2 కిలో టమాటా, 1/4 కిలో టమాటాలో మనం ఒక 2-3 మునక్కాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉడకబెట్టేద్దాం. ఇక అందులో నూనె లేదు, ఉప్పు లేదు, ఏం లేదు. కావాలంటే ఇంత కొంచెం పల్లి పొడి కానీ నువ్వుల పొడి కానీ వేసుకోండి. అక్కడ ఏంటంటే టమాటా మినరల్స్ ఉంటాయి. మన మునక్కాయల కోసం కదా, మునక్కాయలు ఉడకబెట్టుకుని మునక్కాయలు తినటం ఇష్టం ఉండదు కాబట్టి టమాటాలో ఉడకబెట్టేస్తే అది కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. అందులో మనం అలా తినేయాలి. కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి, మీ ఇష్టం. అది ఓన్లీ అదే ఆహారం లాగా ఇంత ఒక గిన్నెడు పెట్టుకొని మనం ఒక 10 ములక్కాయలు నమిలే తినేసేయచ్చు. దాంట్లో నంచుకోవడానికి కొంచెం అన్నం ఏమో చాలా పెట్టుకుని కూర ఇంత వేసుకొని ఇంత కారం పోసుకొని ఇంత తింటాం కదా, అట్లా కాదు. కూర చాలా పెట్టుకుని కూరలో నంచుకోవడానికి అన్నం పెట్టుకుంటే అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అన్నీ గుర్తుంటాయి కదా, ఓకేనా? అంత చేస్తారా? నారాయణపేటని నారాయణీపేట అన్నారు సారు. ఆ పేటని మీరే రక్షించాలి. రక్షిస్తారా? ఆరోగ్యవంతమైన ఊరులాగా మార్చాలి. ఎట్లా? మంచినీళ్ళు తాగి, జ్యూసులు తాగి, పండ్లు తిని హాస్పిటల్కి ఏంటి రావట్లేదు, ఏమైంది అని ఇక్కడ హాస్పిటల్ వాళ్ళకి డౌట్ వచ్చేయాలి. ఓకేనా? అంత గొప్పలు అవుతారా? అవుదామా? ఓకే, నేను కూడా మీతో పాటు కలిసి డైట్ షీట్ ఫాలో చేస్తా, మీరందరూ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.